అలానే మిస్సెస్రావు ఎంకిపెళ్లి సుబ్బు సాగుకు వచ్చిందని చెప్పి ఒక సామెత. ఇప్పుడు టీవీకే పార్టీ పెట్టినటువంటి హీరో విజయ్కి ఇంట్లో కుంపటి రాజేసింది బీజేపీ. తమిళనాడుకు సంబంధించినటువంటి బీజేపీ అధ్యక్షుడు ముందు నువ్వు త్రిష ఇంట్లో నుంచి బయటికి రా, తర్వాత టీవీకే పార్టీని అధికారంలోకి తీసుకొద్దుగాని అని చెప్పి కామెంట్ చేశారు. ఇక ఆ రోజు నుంచి రచ్చ మొదలైంది. చివరికి విజయ్ సతీమణి సంగీత విడాకులు నోటీసులు ఇచ్చేంత వరకు వాళ్ళ మధ్య వివాదం వెళ్ళింది. ఈ ఆరోపణల కారణంగానే ఈ విడాకులు తెర మీదకి వచ్చాయని భావించినటువంటి బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు క్షమాపణ చెప్తున్నానని చెప్పి కూడా అన్నారు. అయినప్పటికీ కూడా త్రిషతోటి విజయ్కి సంబంధం ఉంది, విజయ్ డేటింగ్లో ఉన్నారు, త్రిష ఇంట్లోనే ఎప్పుడు ఉంటున్నారు అనేటువంటి ప్రచారం సర్వత్రా వెళ్ళిపోయింది. తమిళనాడు అంతటా ఏ ఇద్దరు కలిసినా కానీ ఇదే మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే గాసిప్కు ఉన్నంత బలం నిజాలకి ఉండవు, అంతగా మాట్లాడుకుంటుంటారు గాసిప్స్ గురించి. ఇప్పుడు విజయ్ టీవీకే పార్టీ పెట్టారు, అక్కడేదో రాజకీయాల్లో కొత్త వరవడిని తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నారు, ఆ పార్టీకి సంబంధించిన కొన్ని సిద్ధాంతాలను తీసుకొస్తున్నారు, వాటి గురించి మాట్లాడట్లా. ఆయనకి ఆ పార్టీ పెట్టినటువంటి విజయ్కి ఉన్నటువంటి డేటింగ్ విషయాలు మాత్రం ఇప్పుడు బాగా హైలైట్ అయ్యాయి. గతంలో మనం ఆంధ్రప్రదేశ్లో కూడా చూసాం, అలాగే తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ పవన్ కళ్యాణ్కి సంబంధించిన 3 పెళ్లిళ్ళ వ్యవహారం ఎంత హైలైట్ అయిందో. జగన్మోహన్ రెడ్డి గారు అయితే ప్రతి వేదిక మీద ఈవెన్ స్టూడెంట్స్కి ఆయన అప్పుడు పథకం ఇచ్చేటువంటి పథకాల్లో కూడా పవన్ కళ్యాణ్ గారి 3 పెళ్లిళ్ళ వ్యవహారం ప్రస్తావించారు. అంటే ఆ స్థాయిలో పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిత్వ హననం చేయాలి, పర్సనల్ డ్యామేజ్ చేయాలనేటువంటి ఉద్దేశంతో సేమ్ అదే ఇప్పుడు తమిళనాడులో టీవీకే అధినేత విజయ్ విషయంలో కూడా జరుగుతుంది. ఆయన ఏదో డేటింగ్లో ఉన్నారు త్రిషతోటి అని చెప్పి. యాక్చువల్గా త్రిషతోటి సినిమా తీశారు, ఆ సినిమా నుంచి పరిచయాలు ఏర్పడ్డాయి. 2023లో లియో అనేటువంటి ఒక సినిమా తీశారు, దాంతో ఇంకా మరింత పరిచయాలు పెరిగినాయి. ఈ మధ్యకాలంలో దాదాపు ఒక 5-6 సినిమాలు వాళ్ళిద్దరు కలిసి తీశారు, దాంతో సాన్నిహిత్యం పెరిగింది. ఈ సాన్నిహిత్యాన్ని కాస్త సినిమాల్లో ఎలా ఉంటుందంటే వెండితెరలో కెమిస్ట్రీ పండింది అని అంటే, ఒక సినిమా హిట్ అయిందంటే వీళ్ళిద్దరికీ గాసిప్స్ అంటకట్టేస్తారు, అవి క్యారీ అవుతుంటాయి. ఇప్పుడు మనం ఉదాహరణ తీసుకుంటే మనం అనుష్క ప్రభాస్ వాటి గురించి ఎలా మాట్లాడుతుంటారో మనం చూసాం. సో ఇలా గాసిప్స్ ఉంటాయి, వాటిలో ఒకటి ఇప్పుడు విజయ్ త్రిషది. ఇది కాస్త ఇప్పుడు విజయ్ ఇంట్లో విడాకుల దాకా ఈ ఇష్యూ వెళ్ళింది. ఇప్పుడు మరి రాజకీయాల్లో ఇప్పుడు ఆయన్ని డ్యామేజ్ చేయడానికి రాజకీయపరమైనటువంటి కుట్ర పన్నారా, లేదంటే నిజంగానే ఇప్పుడు విడాకులు ఇచ్చే పరిస్థితి ఉందా? ఇంతకాలం పాటు విడాకుల ప్రస్తావన లేదు, దాదాపు 20 సంవత్సరాలు కాపురం చేశారు, 2 పిల్లలు పుట్టారు సంగీతకి విజయ్కి, ఇప్పుడు విడాకులు కోరుతుంది ఆవిడ. అంటే దానికి అర్థం ఏంటి? వెనక రాజకీయపరమైన డ్రైవ్ ఉందా లేదా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.